ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతోమంది ఆటగాళ్ళని ఓవర్నైట్ స్టార్లని చేసింది. నిన్నటి వరకు కనీసం పక్కింటి వాళ్ళకు కూడా తెలియని క్రికెటర్లని ఒక్క రోజులో దేశం మొత్తం పాపులర్ అయ్యేలా చేసింది. ఈ 2025 సీజన్ కూడా అలాంటి కొంతమంది ఓవర్నైట్ స్టార్లని తయారు చేసింది. మినిమం పేమెంట్తో కొనుక్కున్న ఆ ప్లేయర్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అసలు గెలిచే ఛాన్సే లేని మ్యాచ్ల్లో వాళ్ళ టీంకి సూపర్ విక్టరీ సాధించి పెట్టారు. మరి పదండి 2025 ఐపీఎల్లో అలాంటి ఓవర్నైట్ స్టార్ ప్లేయర్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రియాన్ష్ ఆర్య ఐపీఎల్ 2025 ఓవర్నైట్ స్టార్ ప్లేయర్ల లిస్టులో జాయిన్ అయిన రీసెంట్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య. మొన్న చెన్నైతో మ్యాచ్లో సెంచరీతో ఇరగదీశాడు పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ఆర్య. ఢిల్లీకి చెందిన ఆర్యని పంజాబ్ ఫ్రాంచైజీ 3.8 కోట్లకి కొనుక్కుంది. తీసుకున్న మనీకి 100% న్యాయం చేస్తూ ఐపీఎల్ డెబ్యూ సీజన్లోనే సెంచరీ బాది సెన్సేషన్ క్రియేట్ చేశాడు మనోడు. చెన్నై బౌలర్లను ఊచ కోత కోసి 42 బంతుల్లో 7 ఫోర్లు 9 భారీ సిక్స్లతో 103 రన్స్ కొట్టి ఐపీఎల్ కెరీర్లో ఫస్ట్ సెంచరీ బాధేశాడు. ఈ సెంచరీ దెబ్బకి చెన్నై చేతులెత్తేయడం తప్ప ఇంకేం చేయలేకపోయింది. అసలు గుజరాత్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 23 బంతుల్లో 47 రన్స్ కొట్టి ఏంట్రా ఈడెవడో బాగానే ఆడుతున్నట్టున్నాడే అనుకునే లోపు రెండో మ్యాచ్లో లక్నో మీద ఫెయిల్ అయ్యాడు. దాంతో రాజస్థాన్ మీద పక్కన కూర్చోబెట్టేసింది టీం. మరి దానికి హర్ట్ అయ్యాడో ఏమో కానీ చెన్నైతో మ్యాచ్లో దెబ్బతిన్న పులిలా కంబ్యాక్ ఇచ్చి సెంచరీ బాధేశాడు. ఆ దెబ్బతో ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. అనికేత్ వర్మ, మన ఎస్ఆర్ చాటగాడు అనికేత్ వర్మ కూడా ఓ రకంగా ఓవర్నైట్ స్టార్ లిస్టులోకి వస్తాడు. 2025 మెగా వేలంలో జస్ట్ ఈ 30 లక్షలకి ఎస్ఆర్హెచ్ టీం అనికేత్ని కొనుక్కుంది. అయితే అనికేత్ ఇప్పటి వరకు ఆ డబ్బులకి మించి న్యాయం చేశాడు. ఫస్ట్ లక్నోతో మ్యాచ్లో 13 బంతుల్లో 36 రన్స్ కొట్టి పర్లేదు అనుకునే లోపు ఢిల్లీ మీద మొత్తం టీం చేతులెత్తేసిన టైంలో 41 బంతులో 74 రన్స్ కొట్టి వాట్ ఎ బ్యాటింగ్, మైండ్ బ్లోయింగ్, ఇండియాకి ఇంకో తుర్రూమ్ ఖాన్ బ్యాటర్ దొరికేశాడోచ్ అనుకునేలా చేశాడు. విప్రాజ్ నిగమ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ పేరు పక్కాగా ఢిల్లీ ప్లేయర్ విప్రాజ్ నిగమ్దే. జస్ట్ 50 లక్షలు ఇచ్చి ఢిల్లీ ఫ్రాంచైజీ మనోడిని సొంతం చేసుకుంది. ఆ డబ్బులకి ఫుల్ పైసా వసూలు చేస్తూ అదరగొడుతున్నాడు మనోడు. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే విప్రాజ్ సూపర్ బ్యాటింగ్తో తన టీం గెలవడానికి తన వంతు హెల్ప్ చేశాడు. 15 బంతులు 5 ఫోర్లు 2 సిక్సర్లతో పిన్స్ హిట్టింగ్ చేసి 39 రన్స్ కొట్టి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. మనోడి బ్యాటింగ్ స్టైల్కి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆ దెబ్బతో ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్తో జరిగిన 2 మ్యాచ్లో బ్యాటింగ్ ఛాన్సే రాలేదు. మూడో మ్యాచ్లో చెన్నై మీద 2 బాల్సే బ్యాటింగ్ చేసిన బౌలింగ్లో మాత్రం జస్ట్ 6.75 ఎకానమీతో 2 క్రూషియల్ వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా కూడా నిలిచాడు. ఇక ఆర్సీబీతో 4గో మ్యాచ్లో కూడా బ్యాటింగ్ ఛాన్స్ రాకపోయినా ఈ మ్యాచ్లో మనోడు బౌలింగ్లో రెచ్చిపోయాడు. విరాట్ లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్తో పాటు కృణాల్ పాండ్యా వికెట్ తీయడమే కాకుండా 4 ఓవర్లలో జస్ట్ 4.50 ఎకానమీతో 18 రన్స్ మాత్రమే ఇచ్చి బెస్ట్ ఆల్రౌండర్గా ఢిల్లీ టీంలో స్టార్ ప్లేయర్గా మారాడు. ఇప్పటి వరకు బ్యాటర్ల గురించే చెబుతుంటే కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్కి బ్యాటర్లే ఓవర్నైట్ స్టార్లు కావాలా, ఏ బౌలర్లు కాలేరా అని సీరియస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఓవర్నైట్ స్టార్లుగా మారిన బౌలర్ల గురించి కూడా చెప్పుకుందాం. నిజానికి ఈ సీజన్లో బ్యాటర్ల కంటే బౌలర్లే సూపర్ స్టార్లు అయ్యారు. ఆ లిస్ట్లో ఫస్ట్ నేమ్ దిగ్వేష్ రాఠీదే. రాఠీని జస్ట్ 30 లక్షలకి లక్నో ఫ్రాంచైజీ కొనుక్కుంటే 27 కోట్లకు కొనుక్కున్న ప్లేయర్ల కంటే 100 టైమ్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు మనోడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీజన్ ఐపీఎల్లో ది బెస్ట్ సెన్సేషన్ ఎవరంటే అది ఖచ్చితంగా మన రాఠీ సాబే. ఇమ్రాన్ తాహిర్ని సునీల్ నారాయణ్ని కలిపినట్లుండే యాక్షన్తో బౌలింగ్ చేయడమే కాకుండా యంగ్ ధోని స్టైల్లో జులపాలు పెట్టుకోవడంతో క్రికెట్ ఫ్యాన్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా మారాడు. జస్ట్ యాక్షనే కాదు, బౌలింగ్లోనూ ఫస్ట్ మ్యాచ్ నుండే ఇరగదీస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 7.75 ఎకానమీతో విప్రాజ్ అక్షర్ పటేల్ని అవుట్ చేసి లైమ్లైట్లోకి వచ్చాడు. ఆ నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్తో 1 వికెట్ తీసిన మూడో మ్యాచ్లో పంజాబ్తో మళ్ళీ 7.50 ఎకానమీతో 2 వికెట్లు తీసి స్టార్ ఫామ్లోకి వచ్చేశాడు. ఇక ముంబైతో మ్యాచ్లో తన టీం బౌలర్లంతా రన్స్ సమర్పించుకుంటున్న దిగ్వేష్ మాత్రం ముంబై బ్యాటర్లకి పోయించేశాడు ఒక రకంగా. అసలు దిగ్వేష్ బౌలింగ్లో హార్దిక్, తిలక్ వర్మ, సూర్యకుమార్ లాంటి స్టార్ బ్యాటర్లే బౌండరీలు బాదడం కాదు కదా, కనీసం డిఫెన్స్ ఆడడానికి కూడా భయపడిపోయారు. 46 రన్స్ కొట్టి ఫామ్లో ఉన్న నమందిరిని అవుట్ చేయడమే కాకుండా బౌలర్లంతా 10కి పైగా ఎకానమీతో బౌలింగ్ చేసిన దిగ్వేష్ మాత్రం 5.25 ఎకానమీతో 4 ఓవర్లలో జస్ట్ 21 రన్స్ మాత్రమే ఇచ్చాడు. రాఠీ దెబ్బకి ఆ మ్యాచ్లో ముంబై మీద లక్నో గెలవడంతో పాటు రాఠీ ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. అశ్విని కుమార్ ఈ లిస్ట్లో నెక్స్ట్ ప్లేయర్ ముంబై బౌలర్ అశ్విని కుమార్. అశ్విని కుమార్ని 30 లక్షలకు కొనుక్కున్న ముంబై ఫ్రాంచైజీ ఫస్ట్ 2 మ్యాచ్లో ఆడించలేదు. బట్ కేకేఆర్తో జరిగిన 3వ మ్యాచ్లో ఐపీఎల్ డెబ్యూ చేసిన అశ్విని కుమార్ డెబ్యూ మ్యాచ్లోనే 4 వికెట్లు తీసి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఐపీఎల్ హిస్టరీలోనే
డెబ్యూ మ్యాచ్లో 4 వికెట్లు తీసిన బౌలర్గా హిస్టరీ క్రియేట్ చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. బట్ ఆ మ్యాచ్లో కెప్టెన్ పాండ్యా మనోడి చేత 3 ఓవర్లే వేయించడంతో 5వ వికెట్ కూడా తీసుకునే ఛాన్స్ మిస్ అయ్యాడు. అయితే నెక్స్ట్ లక్నోతో మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేయలేదనే కారణంతో విచిత్రంగా ఆర్సీబీతో మ్యాచ్లో ఆడించలేదు ముంబై మేనేజ్మెంట్. జీషన్ అన్సారీ ఈ లిస్టులో మనం చెప్పుకోవాల్సిన 3వ ప్లేయర్ ఎస్ఆర్ స్పిన్నర్ జీషన్ అన్సారీ. అన్సారీని 40 లక్షలు కొనుక్కున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఫస్ట్ 2 మ్యాచ్లో ఆడించలేదు. బట్ ఢిల్లీతో జరిగిన 3వ మ్యాచ్లో ఐపీఎల్ డెబ్యూ చేసిన అన్సారీ ఆ మ్యాచ్లో డూప్లెసిస్, మెక్గర్గ్, కేఎల్ రాహుల్ లాంటి కీ ప్లేయర్లని అవుట్ చేసి అదరగొట్టాడు. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా అన్సారీ మాత్రం లైమ్ లైట్లోకి వచ్చేశాడు. వీళ్లే కాకుండా సాయి సుదర్శన్, అశుతోష్ శర్మ, రఘువంశీ, ఖలీల్ అహ్మద్ లాంటి ప్లేయర్లు కూడా ఈ సీజన్లో ఫుల్ ఫామ్లో ఆడుతూ స్టార్ ప్లేయర్ లిస్ట్లో చేరిపోయారు. మరి చూడాలి ఈ సీజన్ అయిపోయే లోపు ఇంకెంతమంది యంగ్ ప్లేయర్లు స్టార్ ప్లేయర్లు అవుతారో, లైమ్ లైట్లోకి వస్తారు, ఓవర్ నైట్ స్టార్లుగా హిట్ అవుతారు. మరి మీ ఒపీనియన్లో అలాంటి ప్లేయర్లు ఎవరైనా ఈ సీజన్లో ఉన్నారా? అయితే వాళ్ళు ఎవరో కామెంట్ చేసి చెప్పండి.